జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం కారణాలు ఏదైనా నేను కారణాలు అంటే వాళ్ళే చెప్పారు కదా, వాలంటీర్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది, అందుకే మేము ఓడిపోయామని చెప్పి. అయితే 151 లా ఉంది కదా, పేటిఎం ₹5 చెల్లించి ఆ 11 ఉన్నాయి కదా, అటుపక్క 1 ఇటుపక్క 1 ఆ 11 ఆయన ఉంచుకున్నాడని నేను చూస్తున్నాయి, ట్రోల్ చూస్తున్నాయి. లేతో పని చేయండి, ఎలక్షన్స్ అన్ని తీసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమన్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది. అది కూడా ఫేక్ అయింది అనుకోండి, వాళ్ళ దగ్గర ఉండి ఓట్లు ఎంచుకోమనండి. ఈవీఎంలు ఫేక్ అని కొంచెం అంటున్నారు. పోనీ ఈ దగ్గరుండి వేయించుకుని పేర్లు రాసి డిబ్బులు వేయమని చెప్పండి. ఏమండి ఎలా ఉందంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అని చెప్పి చాలామంది మాట్లాడారు మొన్న. ఇవన్నీ కాదు కానీ 21కి 21 స్థానాలు సంపాదించి డబ్బులు ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా, బిర్యానీలు పెట్టకుండా, ఏం పెట్టకుండా ప్రజలు స్వచ్ఛందంగా ప్రేమించి సొంత బిడ్డలో చూసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. పిఠాపురంలో బాగా గుర్తుపెట్టుకోండి, పిఠాపురంలో ఒక్క చోట నిలిచారు కదా. టీడీపీ లేకపోతే, కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ఓట్లు పడి తెలుసా మీకు? అంతే. లాస్ట్ టైం 2019 ఇట్లా అనుకునే కదా బోల్తా కొట్టింది. అప్పుడు గతం అండి, ఆయన సినిమా యాక్టరు. ఊగిపోయి ఆవేశపూరితం వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఈయనకి అనుభవం లేదు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం కదా అని 5 సంవత్సరాలు లాగారు, ఇంకొక 5 సంవత్సరాలు లాగారు. ఈ రోజు నమ్మారు. ఎవరు నమ్మారు చేస్తే భగవంతుడు నమ్మాడు పవన్ కళ్యాణ్ గారు. సేమ్ 2009 రిపీట్ కావాలని వైఎస్ఆర్సీపీ నేతలు మాటికి మీరు సింగల్గా రావాలి దమ్ముంటే పందులా రావద్దని రెచ్చగొట్టిన అంతరార్థం అదే కదా. ఈ రోజున కూటమిలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడం. హల్క్ సినిమా చూసారా మీరు? అక్కడ చాలా మంది క్యారెక్టర్స్ ప్రమాదంలో ఉంటారు, కానీ ఒక లోనా బండి మీద హల్క్ వస్తాడు, ఆ హల్కే పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి తిక్కరేగిందంటే అంత అయిపోతాడు మనిషి. సో అలాంటిది కూటమిలో గెలిచాడా, లేకపోతే కూటమితో పొత్తు పెట్టుకున్నాడా, చేతకాక పొత్తు పెట్టుకున్నాడా అనేది కాదు. ఈ రోజున టీడీపీ గెలిచినా పవన్ కళ్యాణ్ గారి హస్తం వల్ల గెలిచింది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఈ రోజున. అది నేను చెప్పేది. కూటమిలో పొత్తు కాకుంటే చంద్రబాబుకి ఇంత సీన్ ఉండబోతుండేనా? చంద్రబాబు గారికి లేదండి నిజంగా, ఏమో 50-50 ఛాన్సెస్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి గెలిచిందన్న మాట లోకేష్ బాబు కానీ, చంద్రబాబు గారు కానీ, బాలయ్య బాబు కానీ, యావత్తు భారతదేశం మొత్తం చెప్తుందంటే నేను ఒక్కడిని చెప్పడానికి ఏమైనా ఆశ్చర్యం లేదు కదా. అదే ఒక ఫైనల్ క్వశ్చన్ అన్న, అయితే ఇండియా గవర్నమెంట్ కు, అంటే మోడీ గవర్నమెంట్ కు ఇప్పుడు నితీష్ కుమార్ మన చంద్రబాబు నాయుడే కీలకమయ్యారు కదా. ఈ టైంలో ఆయనకు డిప్యూటీ పీఎం ఉప ప్రధాని ఇచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సీఎం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. నేను అదే చెప్తున్నా కదండి, అసలు సింగిల్ గా పోటీ చేస్తే మొత్తం ప్రతి దాంట్లో గ్లాస్ కి ప్రతి పోలింగ్ లో ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారికే పడతాయి. ఇది డివైడ్ చేసి ఎమ్మెల్యేగా స్థానం ఇచ్చారు పిఠాపురానికి, అంతే. ఎంపీగా ఇవ్వమని గెలుస్తాడు, సీఎం ఇవ్వమని గెలుస్తారు, ఓట్లు వేస్తారు, నమ్మారు జనం. అంటే ఇప్పుడు సీఎం ఇవ్వచ్చు అంటారా పవన్ కళ్యాణ్? పూర్తి హరుగుడండి, పూర్తి హరుగుడండి, చదివాడండి. వైకుంఠపల్లి ఎలా ఆడేలో చూసుకున్నాడు, పై ఎత్తులు ఎలా అయ్యాలో చూసుకున్నాడు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? వంగా గీతా గారు విషయం పక్కన పెడితే, ఆయన ఎవరో పేరు మార్చుకుంటానన్నారు, ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అమ్మాయి వచ్చేసింది, వేరే వాళ్ళు అల్లుడు వచ్చేసాడు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసారు. మీలాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ దీవెనలు ఆయన గెలిపించినాయి. ఓపెన్ హార్ట్గా రేటింగ్ కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ వల్ల TV5 కానీ లేకపోతే వేరే ఛానల్స్ కానీ ఎంతో సపోర్ట్ చేశారు, ఎక్కడ నెగిటివ్ చూపించలేదు. తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం ఆయనకి ఏ పదవి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. ఆయనకి ఏ పదవి ఇవ్వకపోయినా సాటిస్ఫై ఫీల్ అవుతారు, ఏ పదవి ఇచ్చినా సాటిస్ఫై అవుతారు. అంటే పోలీస్ డ్యూటీలో ఉన్నంత వరకు రూల్గా వెళ్ళాలి. వన్స్ ఒకసారి డ్యూటీకి షర్ట్ తీసేసాడు అనుకోండి, ఆయన ఎలా వెళ్ళినా పర్లే, అవసరమైతే కొట్టి మాట్లాడతాడు, తిట్టి మాట్లాడతాడు, అన్నం పెట్టి మాట్లాడతాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మామూలుగా? నిరుపేదలు పక్కన పెడితే ఇప్పుడున్న యువత చదువులు కానీ, రానున్న భవిష్యత్ ఉద్యోగాలు కానీ, అంటే 5,000 ఇచ్చి వాలంటీర్లు అక్కడ అణగారిపోకుండా వాళ్ళకంటే ఒక మనసు ఉంటుంది, వాళ్ళకంటే ఒక గోల్ ఉంటుంది కదా. సో అలాంటి యువతని బయటకు తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే మాత్రం కంపల్సరీగా ఉంటాయి. కాదన్నా, పవన్ కళ్యాణ్ ఏ శాఖకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆయన ఉప ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ.